భాస్కరం గారు ఒక సీనియర్ జర్నలిస్టు, ఎక్కువ కాలం ఆంధ్రప్రభలో పనిచేశారు. పదవీ విరమణ జరిగిన తర్వాత ఆయన ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు. అంటే పదవీ విరమణ గురించి ఇదివరకు ఇప్పుడు ఘంటసాల చక్రపాణి అని ప్రొఫెసర్గా పనిచేసిన ఒక చర్చ పెట్టాడు సోషల్ మీడియాలో. పదవీ విరమణ తర్వాత ఏం చేయాలని. పదవీ విరమణ తర్వాత ఎక్కువ యాక్టివ్గా ఉండొచ్చు, ఎక్కువ పనులు చేయొచ్చు. దానికి భాస్కర్ గారు కూడా సమాధానం పెట్టారు. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చని. ఇప్పుడు గత 2 దశాబ్దాలుగా 20-25 ఏళ్ళుగా జన్యుశాస్త్రంలో జరిగిన పరిశోధనని పరిగణలోకి తీసుకొని, అంతకుముందే ఆయన మంత్రకవాటం తెరిస్తే మహాభారత మన చరిత్ర అనే బృహద్ గ్రంథాన్ని రచించారు. దాని కొనసాగింపుగా ఇప్పుడు ఇవి మన మూలాలు అనే పుస్తకం వచ్చింది. ఇది పుస్తకం చాలామందికి సమాధానం చెప్తుంది. మా బ్లడ్ వేరు, మా బ్రిడ్ వేరు అని వాగే వాళ్ళందరికీ సమాధానం ఇది. అసలు మన పూర్వీకులు ఎక్కడి వాళ్ళు, ఎక్కడి నుంచి ఎక్కడికి వలస వచ్చారు, ఎవరితో ఎవరు వివాహాలు చేసుకున్నారు, లేకపోతే సంతానం కన్నారు, ఎక్కడ పెరిగారు, ఎట్లా పెరిగారు అని మొత్తం వృత్తాంతం అంతా. అంటే ఒక పాపులేషన్ జెనెటిక్స్లో భాగంగా జన్యుశాస్త్ర ఆవిష్కరణని అధ్యయనం చేసి దాన్ని మనకు అన్వయించి ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఆర్యావర్తం, అనార్యావర్తం, అంటే ఆర్యావర్తం ఆర్యులు, అనార్యులు, అంటే ఉత్తరాది వాళ్ళు, దక్షిణాది వాళ్ళు, నార్త్ సౌత్. ఈ డివైడ్ గురించి మీరు వినే ఉంటారు, ఇటీవల వచ్చింది. ఇది మొదటి ఉంది, ముందు ముందు ఎక్కువ కాబోతుంది అని హెచ్చరించడానికి ఈ పుస్తకం మనకు వస్తుంది. హెచ్చరించడమే కాదు, రాబోయే పోరాటాలకి ప్రజల్ని మానసికంగా సిద్ధం చేయడానికి ఈ పుస్తకం మనకు వస్తుంది. అంటే దీంట్లో అంత శక్తి ఉంది. అంటే మనం పురా చరిత్ర, మన మానవ చరిత్ర, మన గురించి మనం తెలుసుకోవటం ఇది కొంతవరకు ఆగిపోయాం. గత 2 దశాబ్దాలుగా జరిగిన పరిశోధనలో కొత్త విషయాలు అనేకమైన వచ్చినాయి. అంటే ఇంతవరకు మనం ఏవైతే నమ్మామో అవన్నీ కూడా తప్పని కొత్త థియరీసు, కొత్త ఎవల్యూషన్స్, కొత్త నాలెడ్జి రంగంలోకి ప్రవేశించింది. ఆ నాలెడ్జ్ అంతని అధ్యయనం చేసి తన ఊహాశక్తిని జోడించి తన భారతం మీద తను చేసిన పరిశోధనని కొనసాగిస్తూ ఆయన పుస్తకం రాశారు. అంటే రష్యన్ ఉక్రెయిన్ తెప్పించి దగ్గర నుంచి, లేకపోతే ఆఫ్రికాలో ఒక మనిషి, 2 మనుషులు, ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి, ఒక స్త్రీ, ఒక పురుషుడు దగ్గర నుంచి ప్రారంభమైన జనాభా, ప్రారంభమైన వలసలు, సంపర్కాలు ఎట్లా ఇప్పుడు ఉన్న జనాభాకి, ఇప్పుడున్న మానవులకి ఎట్లా దాటిస్తున్నాయి. ఇప్పుడు మనం భారతదేశంలో ఎట్లా ఉన్నాం, ఉత్తరాదిలో ఎట్లా ఉన్నాం, దక్షిణాదిలో ఎట్లా ఉన్నాం అనే విషయాలన్నీ కూడా సమగ్రంగా ఇచ్చారు. దీంట్లో ఎక్కువ జన్యుశాస్త్రం గురించి ఉంటుంది, మానవ శాస్త్రం గురించి ఉంటుంది, భాషాశాస్త్రం గురించి ఉంటుంది, మానవ నాగరికత గురించి ఉంటుంది. ఎక్కడి నుంచి ఎవరు ఎట్లా వలస వెళ్ళారు, ఆసియా నుంచి ఎవరు వచ్చారు, మధ్య ఆసియా నుంచి ఎవరు వచ్చారు, యూరేషియా నుంచి ఎవరు వచ్చారు, ఎక్కడికి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఆర్యులు ఎవరు, అనార్యులు ఎవరు, ఈ మొత్తం చరిత్ర అంతా దీంట్లో ఉంటుంది. ఇటువంటి పుస్తకం రాయాలంటే మామూలుగా చదివి అర్థం చేసుకోవడానికే చాలా కష్టమైన విషయం ఇది. ఇది రాయటం అంటే చాలా, అది భాస్కర్ లాంటి వారికే సాధ్యమవుతుంది. అందుకే ఆయన చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు, రాస్తున్నారు. అందులో భారతం మన చరిత్రే, మంత్రకవాటం తెరిస్తే అనే పుస్తకం చదివిన వాళ్ళకి ఈ పుస్తకం చదివితే ఆశ్చర్యం కలగదు.
కానీ ఆ చదవకుండా ఈ పుస్తకం చదివిన వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత నాలెడ్జి, ఇంత కాంటెక్చువలైజేషన్, ఇప్పుడు మన పరిస్థితికి తగినట్టు రాయటం. ఇప్పుడు మోదీ దాకా తీసుకొచ్చారు. ఆఫ్రికా మానవుని దగ్గర నుంచి నరేంద్ర మోదీ దాకా మనం చేయబట్టుకొని నడిపించుకుంటూ వస్తారు ఈ పుస్తకంలో. ఇప్పుడు ఏం జరగబోతుందంటే వచ్చే 50 సంవత్సరాలు చాలా కష్టభూయిష్టంగా ఉండబోతోంది పరిస్థితి. చాలా రకమైన ఆక్రమణలు, దురాక్రమణలు జరుగుతాయి. ఆర్యవత్వం ప్రభావం పెరగబోతోంది. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, మనం దాన్ని ఎట్లా అసలు అర్థం చేసుకోవాలి అనేది ఈ పుస్తకం చదివితే కానీ ఒక ఐడియా రాదు. అందుకని అందరూ కూడా ఈ పుస్తకం చదవాలని కోరుతూ, ఈ పుస్తకంలో 4 భాగాలు ఉంటాయి. మొదటి భాగం జెనెటిక్స్ సంబంధించిన తాజా వివరాలు, విశేషాలు, తాజా పరిశోధనలో వెల్లడిన విషయాలు. దాని తర్వాత రెండో భాగం పశ్చిమాసియా, మధ్యేషియా, యూరప్లలో భారత్కు ప్రాచీన కాలం నుంచి ఉన్న సంబంధాలను, సామాన్యులను, మన పురాణ ఇతిహాసాల ఘట్టాలను, పాత్రలను ఉదహరిస్తూ చూపించారు. మూడో భాగంలో ఆఫ్రికా నుంచి ఆధునిక మానవుల వలసలతో ప్రారంభించి ప్రాచీన కాలం నుంచి భారత్లో పశ్చిమాసియా, ఆగ్నేషియా, చైనాల సంబంధాన్ని చర్చించారు. ఆ క్రమంలో మన పురాణ ఇతిహాసాల తాలూకు సాక్ష్యాలను కూడా పొందుపరిచారు. 4వ భాగంలో రష్యా, ఉక్రెయిన్ స్టెప్పీల నుంచి ఆర్యగణాల వరకు వలస క్రమాన్ని, వారి మత, సాంస్కృతిక, సామాజిక జీవనాన్ని, వ్యవస్థలను, భాషను, ఋగ్వేదం, మహాభారతంలో వాటి ప్రతిఫలాన్ని చర్చించారు. పాణినీయానికి 18 భాష్యంతో మనుధర్మ శాస్త్రంలోనూ నిర్దేశించిన ఆర్యవతం ఉనికి చెబుతూ అది భారత వెలుపల రష్యన్ స్టెప్పీల వరకు ఎలా విస్తరించిందో చూపించారు. ముస్లిం, బ్రిటిష్ వంటి తృతీయ శక్తుల జోక్యంతో వాయిదా పడిన ఆర్యవత విస్తరణ తిరిగి ఇప్పుడు ఎలా మొదలైందో చెప్పడంతో పుస్తకం ముగించారు. ఆర్యవత విస్తరణ ఇప్పుడు మొదలైంది. ఎప్పుడు మొదలైంది? 2014లో మొదలైందని చెప్పుకోవచ్చు మనం. అంటే మోడీ ప్రధాని కావడంతో, హిందుత్వ ఆధిక్యం సంపాదించడంతో ఆర్యవత విస్తరణ మొదలైంది అంటారు. నేను అర్థం చేసుకుంది కరెక్ట్ అయితే. ఈ ఆర్యవత విస్తరణ నిరోధించడం ఎట్లా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవడానికి ప్రాతిపదిక ఈ పుస్తకం చదివితే ఏర్పడుతుంది. ఇప్పుడు మొన్న రామాలయంలో బాలక రామ్ ప్రతిష్టతో మన త్రేతాయుగంలోకి తీసుకుపోయారు. కృతయుగానికి ఇక ఇంకో 5 ఏళ్ళు అవకాశం ఇస్తే కృతయుగానికి తీసుకెళ్తారు. అంటే వెనక్కి ప్రయాణం, మనం ముందుకు ప్రయాణం కాదు. అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయి అంటారు. అంటే మనం ఏదైతే ఇంతవరకు మనది కాదు అనుకొని మన పురోగామి వైఖరి అవలంబించు పాశ్చాత్య దేశాల్లో జరిగిన పరిశోధనలు అర్థం చేసుకుంటూ ఎట్లా ముందుకు పోవడం ప్రయత్నం చేస్తున్నాము, దాన్ని ఆ ప్రయాణాన్ని ఆఫ్ చేసి వెనుకముఖంగా ప్రయాణం చేయడం ప్రారంభించాం. అది గొప్పగా భావిస్తున్నాం. ఇప్పుడు ఇందాక ఒక మిత్రుడు సౌదీ అరేబియా నుంచి ఫోన్ చేశాడు, ఇర్ఫాన్ అని. అతను ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడున్న తెలంగాణ యువతుల్లో 80% మంది మోదీ భక్తులే అని చెప్పారు. అంటే వాళ్ళకి చరిత్ర తెలీదు, సమాజం గురించి తెలీదు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. అభిప్రాయాలు అట్లా ఉంటే మనం ఎటు పోతున్నామో, ఎట్లా పోతున్నామో మనకు అర్థం చేసుకోవచ్చు. దాన్ని ఇంకా సభ్యంగా, శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి జన్యుశాస్త్ర పరిశోధనలు మనకి ఉపకరిస్తాయి. చరిత్ర గతం తెలిస్తే మనకి వర్తమానం అర్థమవుతుంది, భవిష్యత్తు గురించి ఆలోచించగలుగుతాం. ఇది గతం తెలుసుకోవడానికి ఈ పుస్తకం పనికొస్తుంది. ఈ పుస్తకం చదవాల్సిందిగా అందరినీ కోరుతూ సెలవు తీసుకుని నమస్కారం.